సత్య అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక సత్య రాగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ అత్తయ్య అయితే తనని చూసి, ఏంటమ్మా ఏంటి వచ్చేసావా, మీ నాన్నగారిని జైల్లో నుండి బయటకు తీసుకువచ్చావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని సత్య అయితే, అదేంటి అత్తయ్య అలా అంటారు, నేను అందుకే కదా వెళ్ళాను, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి మీ నాన్నగారిని బయటకు తీసుకుని వచ్చావా, వియ్యంకులు అలా జైల్లో ఉండడం మా పరువు పోతుందమ్మా, వెంటనే బయటకు తీసుకుని వచ్చి పరువును కాపాడండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సత్య అయితే, అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు, ఏదో మేము కావాలని వెళ్ళామా ఏంటా, అది అలా జరిగింది, బయటకు రావడానికి లాయర్తో మాట్లాడాము, వస్తారు, మీరు ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న మహదేవ వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ సత్య అయితే ఇలా అంటూ ఉంటుంది, అది కాదు అత్తయ్య, ఇప్పుడు నా పుట్టింటి వాళ్ళకి నేను అవసరం, అందుకే వెళ్ళాను, వాళ్ళు నన్ను కన్నారు పెంచారు, అందుకే వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని రుద్ర ఇక మహదేవ క్రిష్ వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక సత్య అలా అనడంతో క్రిష్ వాళ్ళ అమ్మ ఏమనకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.